జీవీఎంసీ 90-92వ వార్డు గోపాలపట్నం రైతు బజార్ బాజీ జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఎంపీ భరత్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆహారం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించారని తెలియజేశారు. 5 రూపాయలకి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనున్నట్లు వివరించారు. పేదలకు ప్రయోజనం చేకూర్చి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తున్నారని, ఇప్పుడు మాత్రం జగన్ అన్న క్యాంటీన్లను మూసివేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక బృహత్తర పథకం, పక్క రాష్ట్రాలు సైతం అమలు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి ఆచరణలకు వచ్చి పూర్తి స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు. మరి అలాంటి అన్నా క్యాంటీన్లు మరలా పునఃప్రారంభించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నిరుపయోగంగా ఇంతటి చక్కటి భవనాలు నిర్మాణం చేసుకున్నాక ఆ భవనాలు గత పాలకులు 5 ఏళ్ళు కూడా ఏ రకంగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశాడో అదే దానిలో ఈరోజు అదే అన్నా క్యాంటీన్లు నాణ్యమైన భోజనమే కాదు, ఒక గౌరవప్రదంగా పేదవాడు ఆకలి తీర్చాలనేటువంటి దృక్పథం పైన ఈ భవనాలు నిర్మాణం అయినాయి. మరి అలాంటి భవనాలు ఈరోజు 5 ఏళ్ళు కూడా ఏ రకమైనటువంటి కార్యకలాపాలు లేకుండా కేవలం ఇది తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది, అన్నా క్యాంటీన్ అనేటువంటి పేరు ఎన్టీ రామారావు గారి పేరిట పెట్టినటువంటి ఈ క్యాంటీన్ను తిరిగి ఏ పేరుతో పెట్టినా ఈ పథకం పేటెంట్ తెలుగుదేశం పార్టీ అవుతుందని చెప్పి పేదలకి ఒక మంచి కార్యక్రమం అని తెలిసినా ఈరోజు ఆ పేదలకు ఉండేటటువంటి ఒక మంచి అవకాశాన్ని 5 ఏళ్ళు కాల రాశారు. పన్నులు పెంచారు, ధరలు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, చెత్త పనులు చేశారు. ఈ అన్నిటికీ కూడా మొన్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి వచ్చినట్టు కనబట్ల. మొన్న వరదలు వస్తే ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే 10 రోజులు అక్కడే ముఖ్యమంత్రి గారు గతంలో హుదూద్లో విశాఖపట్నంలో ఏ రకంగా పనిచేశారో అక్కడ కూడా అదే రకంగా మరలా సాధారణ స్థితిలో వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. తూతూ మంత్రంగా ఒక రోజు వచ్చి విమర్శలు చేసేసి మరలా తాడేపల్లిలో తలదాచుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు పాలనలో ఉండేటువంటి రోజు 100 రోజులు పూర్తవుతూ ఉంది.